హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీ కోర్స్ చేస్తున్నారో వాళ్ళు కానీ, అదేవిధంగా మనకు డిగ్రీకి సంబంధించిన కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళిద్దరికి ఒక 2 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఆ అప్డేట్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కానీ పీజీ కానీ ఈ 2 చేస్తున్న వాళ్ళకు చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. నన్ను ఇంతకుముందు డిగ్రీ వాళ్ళు సెకండ్ ఇయర్ ఫీ, థర్డ్ ఇయర్ ఫీ, ట్యూషన్ ఫీ పే చేయలేదన్న, పే చేయడానికి టైం ఉందా లేదని అడిగారనమాట. ఇంతకుముందు అయితే అయిపోయింది, మళ్ళీ ఎక్స్టెండ్ చేశారనమాట. దాని గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సేమ్ అదేవిధంగా పీజీకి సంబంధించిన ట్యూషన్ ఫీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ట్యూషన్ ఫీని మీరు పే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకెవరైనా పే చేసుకోకపోతే వాళ్ళు మీ తోటి విద్యార్థులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. ఎందుకంటే వాళ్ళు పే చేసుకోకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి, అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది కాబట్టి అందరికీ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. మనం లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే మీరు చూడండి, అఫీషియల్గా మనకు మీరు మీ మొబైల్ ఆర్ పీసీ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే BRAOU ఆన్లైన్ ఇక్కడ ఉంది కదా, నేను మార్క్ చేశాను, ఆ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేసేయండి. నార్మల్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అదేవిధంగా పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీకి సంబంధం అంటే నోటిఫికేషన్ వచ్చిందనమాట. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 28/12 వరకు అయితే ఉందన్నమాట. అంటే December 28 వరకు మనము ఆన్లైన్లో ఫీ అయితే పే చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసినా పర్లేదు అనమాట, వచ్చేస్తుంది. లేదు మీకు అఫీషియల్గా వెబ్సైట్ కావాలంటే ఇక్కడ మనకు మార్క్ చేశారు చూడండి, విజిట్ మెయిన్ ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ అనమాట. ఈ దీనిపైన క్లిక్ చేసేయండి మీరు, దానికంటే ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకు ఓపెన్ కావడానికి టైం తీసుకుంటుంది అనమాట. ఓపెన్ అవుతుంది, జర వెయిట్ చేయండి. పీజీకి సంబంధించి సెకండ్ ఇయర్ ఫీ అనమాట. అదేవిధంగా డిగ్రీకి సంబంధించి ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళవి కూడా ఉంది. సేమ్ పీజీ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళది, డిగ్రీ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు కూడా ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. మొన్న వరకు అయిపోయి ఉండే అనమాట, మనకు నవంబర్లో ఎండింగ్లో అయిపోయి, November 15 వరకే అయిపోయింది. చాలా మంది మళ్ళీ రిక్వెస్ట్ పెట్టడం వల్ల మళ్ళీ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసేయండి, మనకు వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్టే వస్తుంది అడ్మిషన్ నోటిఫికేషన్ అని ఉందా, ఇక్కడ నేను మార్క్ చేస్తాను చూడండి. అడ్మిషన్ నోటిఫికేషన్ 2 ఉన్నాయి చూడండి, డిగ్రీకి సంబంధించి అదేవిధంగా పీజీకి సంబంధించి. చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి మార్క్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఇది రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ CBSE CBCSE సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ. లాస్ట్ డే వచ్చేసరికి 28 అనమాట. December 28 వరకు అయితే మనం పే చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు పీజీకి సంబంధించి ఉందన్నమాట చూడండి. సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పీజీ, MA, MSc, MCom లాస్ట్ డేట్ వచ్చేసరికి December 28 వరకు అయితే పే చేసుకోవచ్చు. ఎవరైతే ఇంకా పే చేసుకోలేరు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ, చాలా మంది అయితే పే చేసుకోలేరు అనమాట. నన్ను అడిగారు కాబట్టి నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. తర్వాత చూసుకున్నట్లయితే మనకు యూజ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఓల్డ్ బ్యాచెస్ అనమాట. చూడండి, ఓల్డ్ బ్యాచెస్ 2016 జాయిన్ అయిన, అప్పటి నుంచి జాయిన్ అయిన వాళ్ళకు కూడా సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ట్యూషన్ ఫీ, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయలేరో యూజీ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు కూడా పే చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చిండ్రు. నేను ఇప్పుడు నార్మల్గా ఒకటి ఎగ్జాంపుల్కి చూపిస్తాను ఏ విధంగా పే చేయాలనేది. డిగ్రీ అయినా పీజీ అయినా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు డిగ్రీ చూపిస్తున్నాను చూడండి. డిగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ అయితే పే చేయొచ్చు. తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ అయితే పే చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట, ఏం చేంజ్ అయితే ఉండదు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది లాగిన్ టు CBCSE సెకండ్ ఇయర్ ఉందా. ఫస్ట్ ఎవరైతే సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ట్యూషన్ ఫీ పే చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఈ విధంగానే చేసేయండి. క్లిక్ ఇయర్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఉన్నారు కదండి, ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ని క్లిక్ చేసేయండి. ఆల్రెడీ సేమ్ ఇంతకుముందు మనం సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలో వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అది మీరు దానిపైన క్లిక్ చేసేసి చూడండి. థంబ్నైల్ ఉంటుంది ఇక్కడ, మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది అనమాట. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఏం చేంజ్ అయితే లేదు. అదేవిధంగా సేమ్ థర్డ్ ఇయర్ కూడా సేమ్ అనమాట. ఈ విధంగానే వస్తుంది. మీ అడ్మిషన్ నెంబర్, అదే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నార్మల్గా డీటెయిల్స్ వస్తాయి. ఇది కూడా బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. ఆ వీడియోని కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. అంటే ఆ వీడియో థంబ్నైల్ ఇస్తాను, కింద లింక్స్ ఉంటాయి అనమాట. సేమ్ ఆ విధంగానే అప్లై చేసుకోండి. తర్వాత బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే చూడండి, ఇక్కడ మనకు పీజీ కూడా సేమ్ ఉంటుంది అనమాట. నేను పీజీ కూడా ఆల్రెడీ చూపించాను కదా, సేమ్ ఈ విధంగా పీజీ డిగ్రీ సేమ్ ఉంటుంది అనమాట ప్రాసెస్ పే చేసేది. దానిపైన పీజీ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు ఏ కోర్సు చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పీజీలో వచ్చేసండి, ఇక్కడ మనం పీజీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో పీజీ వాళ్ళు ఇక్కడ ఉంది లింక్, ఈడుంది చూడండి. పీజీ MA MCom నేను మార్క్ చేస్తాను. పీజీ MA MCom MSc సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ అనమాట.
ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు రావడం జరుగుతుంది. నేను చూపిస్తాను. ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ వచ్చింది కదా. ఈ లింక్ పైన మనకు ఈ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ మీరు కూడా ఆ లింక్ పైన క్లిక్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విధంగా క్లిక్ హియర్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ అడ్మిషన్ నెంబర్, మొబైల్ నెంబర్ సేమ్ యాజ్ టీజ్గా వస్తుంది. ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ నేను చేశాను, కాకపోతే మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మీకు అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో ఖచ్చితంగా యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.